బిగ్ బాస్లో ఈ వారం ఎపిసోడ్ అయితే సూపర్గా నడిచిందండి. అదేనండి, సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ అయితే హైలైట్ అని చెప్పాలి. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు పేలి విష్ణుప్రియ క్యారెక్టర్ గురించి, ఆమె డ్రెస్సింగ్ గురించి నీచంగా మాట్లాడిన సోనియా గురించి జనం ఏమనుకుంటున్నారో క్లారిటీగా చెప్పారు నాగార్జున. అలాగే తన సైకో చేష్టలతో, శాడిస్టు పనులతో ఆటని భ్రష్టు పట్టించిన యష్మి గౌడకి గట్టిగానే క్లాస్ పడింది. పోతారు, మొత్తం వెళ్ళిపోతారు. ఈ డైలాగ్తోనే శనివారం నాటి ఆట ప్రారంభించారు హోస్ట్ నాగార్జున. మరి సోమవారం నుండి గురువారం వరకు ఆల్రెడీ చూసేశారు. శుక్రవారం ఏం జరిగిందో చూసేద్దామా అనే రొటీన్ డైలాగ్తో శుక్రవారం ఎపిసోడ్లోని హైలైట్స్ని చూపించారు. ఒకరి వస్తువుల్ని ఒకరు దోచుకుంటున్నారు 3 టీంల సభ్యులు. అర్ధరాత్రిలో మణికంఠ దొంగిలించిన వస్తువుల్ని ఇవ్వాలా వద్దా అని నయనిక సలహా తీసుకున్నాడు. ఆ తర్వాత యష్మి టీం వాళ్ళు వంట చేస్తుండడంతో పాపమని మణికంఠ వాళ్ళ వస్తువుల్ని వాళ్ళకి ఇచ్చేశాడు. దీంతో విష్ణుప్రియ, నువ్వు ఎందుకు దొబ్బేస్తున్నావు, ఎందుకు ఇచ్చేస్తున్నావు, నువ్వు దోచేసిన వాటిని నా దగ్గర దాచి వాళ్ళతో నన్ను మాటలు అనిపిస్తున్నావు అంటూ ఫైర్ అయ్యింది. ఈ సోదిని చాలాసేపు నాగార్జున చూస్తూనే ఉన్నారు, మనకు చూపిస్తారు. ఆ తర్వాత కంట్రీ డిలైట్ ప్రమోషనల్ టాస్క్ ఆడించారు. బిగ్ బాస్ సీజన్ 8 రికార్డులన్నీ బద్దలు కొట్టిందని చెప్పారు నాగార్జున. 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ని సాధించి ఇండియాలోనే ఫస్ట్ సీజన్ గా నిలిచిందని చెప్పారు. కేవలం ప్రేక్షకుల అభిమానం వల్లే సాధ్యమైందని ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్స్ చెప్పారు నాగ్. అనంతరం ఈ సీజన్ లో 3 చీఫ్లు అనే చెత్త కాన్సెప్ట్ ని పెట్టి సీజన్ ని అటర్ ఫ్లాప్ వైపుగా నడిపిస్తున్న 3 చీఫ్లకు క్లాసులు పీకే పనిలో పడ్డారు. నాగార్జున చేతిలో ఉన్న గన్ చూసి భయం వేస్తుందని కంటెస్టెంట్స్ అనడంతో భయపడాల్సింది గన్నికి కాదు, తప్పు చేస్తే భయపడాలి అంటూ పంచ్ వేశారు. ఎవరు తప్పు చేశారో చెప్పండి అని నాగ్ అడిగితే అందరూ అని అన్నాడు ఆదిత్య. దాంతో అతన్ని నిలబెట్టి ఏం తప్పు చేశావు అని అడిగారు. నా ప్రయత్నం నేను చేశాను సార్, ఎంతవరకు సక్సెస్ అయ్యానో నాకు తెలియదు అని అన్నాడు ఆదిత్య. దాంతో నాగ్ అది ప్రయత్న లోపం, తప్పు కాదు అని అన్నారు. ఇక ఆదిత్య, నేను ఫిజికల్ టాస్క్లో సరిగా పర్ఫామ్ చేయలేదు, ఇంకా ఉన్నాయి కానీ అవి చెప్తే నామినేషన్స్లో అవే పాయింట్లు పెడతారని అన్నాడు. దీంతో నాగ్ సరే నువ్వు కూర్చో, 3 చీఫ్లు లేవండి అంటూ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. యష్మి, నైనిక, నిఖిల్ మీ ముగ్గురికి 3 క్లాన్స్ కేటాయించాం కదా, నీ క్లాన్ పర్ఫార్మెన్సో మీరే చెప్పాలి. రెడ్ అంటే నాట్ గుడ్, గ్రీన్ అంటే గుడ్, మీరే మీకు మార్కులు వేసుకోండి అంటూ మొదటిగా యష్మి గౌడతో మొదలెట్టారు. ఈ గేమ్లో సేఫ్ ఆడి అన్ని గ్రీన్లో పెట్టుకుంటే ఆడియన్స్ని నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, గుర్తుపెట్టుకో అని ముందే హెచ్చరించారు నాగార్జున. దాంతో యష్మి గౌడ అభయ్ని గ్రీన్లో పెట్టింది. ఆ తర్వాత పృథ్వీ కూడా బాగా ఆడాడంటూ అతన్ని కూడా గ్రీన్లో పెట్టింది. ముందు ఆ బోర్డు తీసి పక్కన పెట్టు, అతను బాగా ఆడాడా అని నేను ప్రశ్నించి బోర్డు పక్కన పెట్టించారు. ఆ తర్వాత విష్ణుప్రియ అభయ్ నవీన్ తనని నెట్టేశాడని చెప్పింది. దాంతో నాగార్జున వీడియో చూపిస్తూ ఆ టాస్క్లో సంచాలక్ పప్పు అని అనేశారు. సార్ అని ప్రేరణ అనడంతో అవును కదా నువ్వు పప్పే, ఆ మాట అన్నది నేను కాదు నిఖిల్ అంటూ ఇరికించేశారు. ఆ తర్వాత వీడియో చూపించి నెట్టారా లేదా అని అడిగారు. నిజానికి అక్కడ అబ్బాయి తోయాలని తోయకపోయినా పుష్ చేసినట్టే అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పృథ్వీ సూపర్గా ఆడుతున్నాడని గ్రీన్లో పెట్టింది సైకో చీఫ్ యష్మి గౌడ. అయితే నాగార్జున మనోడు అడ్డదారిలో గేమ్ ఎలా ఆడుతున్నాడో చూపించకుండా చాలా సున్నితంగా హెచ్చరించారు. ఆటలో ఆవేశం ఉంటుంది, వాడకూడని ఎఫ్ పదాలు వాడుతున్నావు, నోరుని అదుపులో పెట్టుకో, నీకు ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్పారు. ఆ తర్వాత యష్మి చాలా తెలివిగా నాగార్జున ప్రేరణ అని పప్పు అన్నారు కాబట్టి ఆమె పేరుని రెడ్లో పెట్టేసింది. నిజానికి ఆమె సంచాలక్గా చాలా బాగా చేశావు, సూపర్ డూపర్ అని చెప్పింది. ఇప్పుడు నాగార్జున పప్పు అనేసరికి ప్లేట్ ఫిరాయించిందనమాట. దారుణం ఏంటంటే సంచాలక్గా ప్రేరణని తన సైకో చేష్టలతో కన్ఫ్యూజ్ చేసింది యష్మి గౌడనే. కానీ ఆమె కన్ఫ్యూజ్ అయ్యిందని చెప్పి మరోసారి తన వంకర బుద్ధిని బయట పెట్టుకుంది. తను కన్ఫ్యూజ్ అయ్యిందా లేదంటే నువ్వు కన్ఫ్యూజ్ చేసావా, మీ టీం అందరూ కలిసి తనని కన్ఫ్యూజ్ చేశారు కదా అని చెప్పి కరెక్ట్ పాయింట్ అడిగితే లేదు సార్ వేరే వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు, ఈమె కన్ఫ్యూజ్ అయింది, పక్క వాళ్ళపై బురద వేసే ప్రయత్నం చేసింది యష్మి. దీంతో నాగార్జున, ఆ అమ్మాయి ఎంత ఆర్చినా కూడా ఎవరూ వినలేదు, ఆమె సంచాలక్గా ఫెయిల్ అయిందని నువ్వు చెప్తున్నావా, మరి నువ్వు సంచాలక్గా ఏం ఉద్ధరించావు, మణికంఠ సీతాల విషయంలో నువ్వు తప్పు చేయలేదా అని అడిగారు. అబ్బాయి ఏం లేదు సార్, నేనేం తప్పు చేయలేదు, నేను చేసింది కరెక్ట్ అని చెప్పింది. దాంతో నాగార్జున 250 గ్రాముల విషయంలో నువ్వు చేసింది ఏంటి అని అడిగితే నేను కరెక్టే చేశాను కానీ సంచాలక్ ప్రేరణ చేసింది తప్పు అని అంటుంది. సరే ఆమె తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నువ్వెందుకు డాన్స్ వేసావని అడిగారు. మంచి సాంగ్స్ వచ్చాయి అందుకు డాన్స్ చేశానంటూ సిగ్గు వదిలేసి అడ్డదిడ్డంగా అబద్ధాలు ఆడింది. ఓహో సాంగ్ కోసం డాన్స్ వేసావా అని నాగ్ అడిగితే అవును సార్ సాంగ్ కోసమే చేశానని చెప్పింది. దీంతో మణికంఠ లేచి ముందు ఆమె 250 గ్రాముల దగ్గర ఉంటే నేను దాన్ని తీసుకుంటా అని చెప్పింది, కానీ తర్వాత మాట మార్చింది అని అంటాడు. దీంతో అసలు హౌస్లో కెమెరాలు ఉన్నాయి, వీడియోలు వేస్తారనే భయం కూడా లేకుండా లేదు సార్ అస్సలు నాతో ఆ విషయం మాట్లాడలేదు, నన్ను అడగలేదని పచ్చి అబద్ధాలు ఆడింది. మీరు అడిగి ఉంటే నేను తప్పు చేసేదాన్ని కాదు, మీరు అడగలేదు అని అబద్ధం ఆడేసింది యష్మి. దీంతో మణికంఠ సీత మనం అడగలేదా అని అన్నాడు మణికంఠ.
అయితే సీత నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆ పాయింట్ అయితే వచ్చిందని అంటుంది. నిజానికి ఆ పాయింట్ లేవనెత్తిందే సీత. అప్పుడు కూడా నన్ను అడగలేదు అని అడ్డదిడ్డంగా వాదించింది యష్మి గౌడ. దీంతో నాగార్జున వీడియో ప్లీజ్ అన్నారు. ఆ వీడియోలో క్లియర్గా యష్మి గౌడ మణికంఠ సీతలతో చెప్పింది 250 గ్రాములకు దగ్గరగా ఉన్న వాటిని లెక్కిస్తా అని. కానీ అప్పుడు సంచాలకుగాను మాట మార్చేసింది. ఇప్పుడు నాగార్జున ఎంత అడిగినా కూడా అబ్బే నేనేం అనలేదు సార్ అని అబద్ధం చెప్పింది. వీడియో చూపించిన తర్వాత దొంగ ఏడుపు ఏడుస్తూ అంటే వాళ్ళు ఇద్దరే కదా, ఆ టీంలో 5గురు ఉన్నారని అలా చేశానని అతి తెలివి ప్రదర్శించింది యష్మి. మరి అదే మాట ఇంతకుముందు ఎందుకు ఒప్పుకోలేదు అంటే అంటే అది సార్ అప్పుడు చెప్పాలనిపించలేదు అంటూ మళ్ళీ దొంగ ఏడుపు ఏడ్చింది. ఆ తర్వాత శేఖర్ భాషని కూడా రెడ్లో పెట్టి ఆయన డౌన్ అయిపోయారని చెప్పింది మిడత మేధావి యష్మి గౌడ. ఆ తర్వాత తన ఫోటోని తను రెడ్లో పెట్టుకొని ఈ వీక్లో నేను ఎమోషనల్ అయ్యానని చెప్పింది. అయితే నాగార్జున నీ బొమ్మ ఎక్కడ పెట్టాలో దానికి ఏం సత్కారం చేయాలో నేను చేస్తా కానీ నువ్వు దాన్ని తీసి పక్కన పెట్టు అంటూ పంచ్ వేశారు. ఆ తర్వాత సోనియాని కూడా రెడ్లో పెట్టింది యష్మి. ఆమె పెద్దగా ఆడటం లేదు, హ్యాండిల్ చేయడం వరకు అయితే ఓకే కానీ ఏ గేమ్లోనూ పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు, తన గేమ్ పట్ల నాకు క్లారిటీ లేదు, ఆమె బోర్డు ఎక్కడ పెట్టాలో కూడా తెలియడం లేదు అని అంటుంది. హో నువ్వు ఆమె గేమ్ని చూడలేదా లేదంటే ఆమె ఆడలేదా అని నాకు అడిగితే నాకే క్లారిటీ లేదు సార్ అని అంటుంది. నీ క్లాన్లో ఉన్న వాళ్ళ గురించి నీకే తెలియదా? సరే సోనియా నువ్వేమనుకుంటున్నావు నీ గురించి అని అడిగారు నాగార్జున. ఇక మేడం గారు లేచి నా పరంగా అయితే నేను కరెక్ట్గానే ఉన్నాను సార్, నేనైతే గేమ్లో ఉద్ధరించేశాను, టాస్క్ల పరంగా కూడా అదరగొట్టేశా అని సెల్ఫ్ మేడ్ లేడీ టైగర్ సోనియా ఓ అంత బాగా ఆడావా, ఇంతకి నువ్వు ఆడిన టాస్క్ ఏంటో చెప్పు అని నాగార్జున అడగడంతో చికెన్ దొంగతనం చేశా, సంచాలకుగా చేశా, స్విమ్మింగ్ టాస్క్లో కుమ్మేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అని చెప్పింది. మొత్తానికి ఇరగదీశానంటావని నాగ్ అడిగేసరికి స్విమ్మింగ్ పూల్ టాస్క్లో పడిపోయాను కాబట్టి అది నా చేతుల్లో లేదు సార్ అని అంటుంది సోనియా. దాంతో నాకు 90% మార్క్స్ వస్తాయనుకున్న వాళ్ళ దగ్గర నుండి 40 మార్కులు వస్తే నిరుత్సాహంగా ఉంటుంది కదా అని అన్నారు. సోనియాకి 40 మార్కులు వేసి పాస్ చేసేశారు. మాకు స్కోప్ రాలేదు సార్ అని సోనియా అంటే స్కోప్ రాదు తీసుకోవాలి, పెద్దోడు చిన్నోడు అని సోఫాలో కూర్చుండిపోతే ఆటలో నేనెట్లా అని అన్నారు. ఆ తర్వాత నువ్వు కాస్త ఎమోషనల్ అవుతున్నావు, నీ గురించి నీ రిలేషన్షిప్ గురించి ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తున్నావు, నీ ఫీలింగ్తో నీ అయిన వాళ్ళ థాట్స్ కరెక్టే కానీ మాట్లాడుతున్నావో చూడు అంటూ వీడియో చూపించారు. అందులో విష్ణుప్రియ ఫ్యామిలీ గురించి సోనియా నోరు పారేసుకున్న దాన్ని చూపించారు. నిన్ను ఎవరూ పట్టించుకోరేమో విష్ణుప్రియ, కానీ మాకు ఫ్యామిలీ ఉంది, మాకు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, ఏం చూపిస్తారో అనే ఒత్తిడి ఉంటుంది అని విష్ణుప్రియ ఫ్యామిలీ గురించి వాగిన వాగుడిని చూపించారు. ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేరా, నువ్వు అలా మాట్లాడడం కరెక్టేనా అని అడిగారు. ఆ తర్వాత విష్ణుని లేపి నీ ఫాదర్ మదర్ గురించి సోనియాకి తెలుసా అని అడిగారు. దాంతో విష్ణు చెప్పాను సార్ అని అంటుంది. దాంతో నాగార్జున మా ఫ్యామిలీ గురించి తెలిసి కూడా మాట ఎలా అనగలిగావు, నువ్వన్న మాటలో అర్థం ఏంటి అని అడిగారు. దాంతో సోనియా నేను అలా అనలేదు సార్ అని, గొడవది పెద్ద చేయాలని అనుకోలేదు, కోపంలో వచ్చేసిందని పిట్ట కథలు చెప్పబోయింది. అనాలని అనకుండా అంత హర్ట్ చేస్తావా, నీకైతే అటుపక్క పెద్దోడు కావాలి ఇటుపక్క చిన్నోడు కావాలి, ఆమెకు మాత్రం ఎవరు వద్దా, మాటని అదుపులో పెట్టుకో, అడల్ట్ రేటెడ్ జోక్స్ అని అంత ఇష్యూ చేసావు, మరి అడల్ట్ హర్ట్ అయ్యే విషయం మాట్లాడడం కరెక్టేనా, నిన్ను అంటే నువ్వు హర్ట్ అయిపోతావు, ఎదుటి వాళ్ళు అవ్వరా, నీ గురించి బయట ఎవరు ఏం అనుకోకూడదు, విష్ణు గురించి మాత్రం నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు, నీ గురించి కొన్ని వీడియోలు చూపించడం లేదు, విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి, అవతల వాళ్ళు అన్కంఫర్టబుల్ గురించి ఇలాంటి విషయాలు కూడా నువ్వు మాట్లాడుతున్నావు, వదిలేసాను అన్నదానివి అలాంటి సెన్సిటివ్ మ్యాటర్ వేరే వాళ్ళ దగ్గర ఎందుకు డిస్కస్ చేసావని నాగార్జున అడిగితే అంటే అది మరి ఆ రోజు అంటూ మళ్ళీ పిట్టకథలు స్టార్ట్ చేసింది సోనియా. దాంతో నాగార్జున నీ మంచి గురించే చెప్తున్నా, ఒక్క రోజు కాదు ఒక క్షణం చాలు ఆడియన్స్ దృష్టిలో నువ్వు కింద పడడానికి, అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుందని గుర్తుపెట్టుకో అని హెచ్చరించారు. దాంతో సారీ సార్ అనేసింది సోనియా. అయితే విష్ణుప్రియకి మాత్రం క్షమాపణ చెప్పించలేదు, అంత నీచంగా మాట్లాడినా కూడా. ఫ్రెండ్స్, శనివారం నాటి హైలైట్స్ ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్ అయితే ఇవేనండి. మరిన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఇంకో వీడియోలో పెడతాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.